మీనరాశివారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మే 9, 10, 11, 12 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీ అదృష్టాన్నే మార్చిబోతున్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ చెవిలో పడబోతోంది. ఎవరో ఒకరు చేసే ఫోన్ కాల్ మీ జీవిత దిశనే మార్చే అవకాశముంది. ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదుల్తాయి. మీ ఇంట్లో సంతోషం పెరుగుతుంది. డబ్బు విషయంలో ఊహించని మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు మీనరాశివారు అనుభవించిన బాధలు, మోసాలు, మానసిక ఒత్తిడి ఇప్పుడు క్రమంగా తగ్గబోతున్నాయి. ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం చాలా అరుదైన విధంగా మీకు అనుకూలంగా మారుతోంది. ముఖ్యంగా గురుగ్రహం మరియు శుక్రగ్రహం కలిసిచ్చే శుభప్రభావం వల్ల ఇక నా జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి అనే భావన మీలో కలుగుతుంది. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం చాలామంది మీనరాశివారు నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే వారి అదృష్టాన్ని అడ్డుకుంటోంది. ఆ విషయం ఏమిటి? ఏ రోజు ఏ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 8008366716 వింటారు. ఎవరి ద్వారా అదృష్టం వస్తుంది? ఏ దేవాలయానికి వెళితే వెంటనే ఫలితం కనిపిస్తుంది? మీ ఇంట్లో జరగబోయే ఆ శుభ సంఘటన ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. అందుకే మీనరాశివారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలివ్వబోతున్నాయి. మీనరాశివారు, మీరు బయటకు ఎంత సైలెంట్గా కనిపించినా మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. ఈ రాశికి చెందినవారు చాలా మృదువైన మనసు కలిగినవారు. ఎవరో ఒకరు బాధలో ఉంటే చూడలేరు. తాము కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారికి సహాయం చేయాలని భావిస్తారు. అందుకే చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకుని వెళ్ళిపోయారు. మీరు ఎవరికైనా ప్రేమ ఇస్తే పూర్తిగా ఇస్తారు, నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. కాని అదే నమ్మకం చాలాసార్లు మోసానికి కారణమైంది. మీ జీవితంలో ఎక్కువ బాధలు వచ్చిన కారణం మీ కోపం కాదు, మీ మంచితనం. మీనరాశివారు బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా లోపల మాత్రం చాలా బాధను దాచుకుంటారు. చాలాసార్లు రాత్రిళ్ళు నిద్రలేకుండా ఆలోచిస్తుంటారు. నేనందరికీ మంచే చేశాను, నాకెందుకిలా జరుగుతోంది అని మనసులో బాధపడతారు. కాని ఈ మే 9 నుంచి 12 వరకు మీ జీవితంలో పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా మీతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం మెల్లగా మేల్కొంటోంది. గురుగ్రహం మీ రాశిపై చూపిస్తున్న శుభప్రభావం వల్ల మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో కూడా ఇతను చెప్పిందే నిజం అనే స్థాయి వస్తుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి వెళ్తాయి. అందుకే ఈ సమయంలో మనసు బలంగా ఉంచుకోవాలి. ఎవరూ మిమ్మల్ని తక్కువగా చూడలేరు. దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న మంచి రోజులు ఇప్పుడు మీ వైపు నడుస్తూ వస్తున్నాయి. మీనరాశివారు, ఈ 4 రోజుల్లో మీకు మొదటిగా వినిపించే శుభవార్త డబ్బు విషయంలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా కాలంగా ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పటివరకు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీరు ఆశ వదిలేసిన చోటునుంచే శుభవార్త వచ్చే అవకాశముంది. ఉద్యోగం చేసేవారికి అదనపు ఆదాయం గురించి సమాచారం రావచ్చు. జీతం పెరగడం, కొత్త బాధ్యత రావడం లేదా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావడం జరుగుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ రోజుల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. చిన్న వ్యాపారం చేసేవారు కూడా ఇప్పుడిప్పుడే పని కుదురుతోంది అనే స్థితికి వస్తారు. ముఖ్యంగా మే 10 ఆదివారం రోజు మీకు ఆర్థికంగా ఆనందాన్నిచ్చే సంఘటన జరగవచ్చు. ఇంట్లో కూడా డబ్బు గురించి ఉన్న టెన్షన్ కొంత తగ్గుతుంది. మీనరాశివారు గత కొంతకాలంగా ఎంత కష్టపడ్డారో దేవుడికి తెలుసు. చేతిలో డబ్బు లేకపోయినా బయటకు నవ్వుతూ తిరిగారు. కుటుంబం కోసం ఎన్నో కోరికలు వదులుకున్నారు. ఇప్పుడా త్యాగాలకు ఫలితం కనిపించే సమయం వచ్చింది. ఈ రోజుల్లో మీ ఇంట్లో బంగారం కొనడం, కొత్త వస్తువు కొనడం లేదా ఇంటికి ఉపయోగపడే వస్తువు రావడం కూడా జరుగుతుంది. కొందరికి పాత భూమి లేదా ఆస్తి విషయం మళ్లీ ముందుకు రావచ్చు. డబ్బు వచ్చిన వెంటనే అప్పులు తీర్చాలని ఆలోచిస్తారు. ఎందుకంటే మీనరాశివారు ఇతరుల దగ్గర బాకీ ఉండడం ఇష్టపడరు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో వచ్చిన డబ్బును అవసరమైన పనులకే ఉపయోగించండి. ఎవరి మాట విని పెట్టుబడులు పెట్టకండి. మీ అదృష్టం పెరుగుతోంది, కానీ జాగ్రత్త కూడా అవసరం. శుక్రగ్రహం అనుగ్రహం వల్ల మీ ఇంట్లో సౌఖ్యం పెరుగుతుంది. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశివారు, ఈ మే 9 నుంచి 12 మధ్యలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి వార్త రావచ్చు. అది ఉద్యోగం గురించి కావచ్చు, విదేశీ అవకాశం గురించి కావచ్చు, పెళ్లి సంబంధం గురించి కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఈ ఫోన్ కాల్ తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి.
ఇంతకాలం నేను అనవసరంగా బాధపడ్డానా అనే భావన కూడా కలగవచ్చు. ముఖ్యంగా మీ 11th సోమవారం రోజు చంద్రుని ప్రభావం మీకు అనుకూలంగా మారడం వల్ల మానసికంగా చాలా రిలీఫ్ కలుగుతుంది. మీనరాశివారు ఒకసారి ఎవరికైనా మనసిస్తే వారిని జీవితాంతం మర్చిపోలేరు. అందుకే పాత జ్ఞాపకాలు మీనుని ఎక్కువగా బాధిస్తుంటాయి. కాని ఇప్పుడు మీ జీవితంలో కొత్త ఆశ మొదలవుతోంది. ఒక మంచి వ్యక్తి మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో చాలా రోజులుగా ఉన్న సమస్య ఒక్కసారిగా పరిష్కారం దిశగా వెళ్లవచ్చు. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ మాట విననివారు కూడా ఇప్పుడు మీ సలహా అడిగే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న మాట కూడా మీ భవిష్యత్తును మార్చే స్థాయికి వెళ్లవచ్చు. దేవుడు మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి సంకేతాలిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో నెగటివ్ ఆలోచనలు తగ్గించాలి. ఉదయం లేవగానే దేవుడిని ప్రార్థించాలి. మీకు వచ్చే ప్రతి అవకాశం దేవుడి ఆశీర్వాదంగా భావించాలి. ఈ ఫోన్ కాల్ లేదా సమాచారం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. మీనరాశివారు ఈ మే 9th నుంచి 12th వరకు మీ ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పెళ్లి విషయం మళ్లీ ముందుకు రావచ్చు. కొందరికి సంతానం విషయంలో శుభవార్త వినిపించవచ్చు. మరికొందరికి కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా కుటుంబంలో ఒక పెద్ద ఆనందకరమైన మార్పు జరగవచ్చు. ఇప్పటివరకు మీ ఇంట్లో ఉన్న టెన్షన్, మనస్పర్ధలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్న కుటుంబ సభ్యులు మళ్లీ కలిసే అవకాశం ఉంది. మీనరాశివారు కుటుంబం కోసం ఎంత కష్టపడతారో బయటివారికి తెలియదు. తమ బాధను బయటకు చెప్పకుండా లోపలే మోస్తుంటారు. కాని ఇప్పుడు దేవుడు మీ ఇంట్లో సంతోషాన్ని నింపే సమయాన్ని తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా మే 12th మంగళవారం రోజు ఇంట్లో మంచి వార్త వినే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువులు మళ్లీ మీతో కలిసే సూచనలు ఉన్నాయి. ఇంట్లో చిన్నపిల్లల నవ్వులు, శుభకార్యాలు మాటలు వినిపిస్తాయి. మీ ఇంట్లోకి వచ్చిన ఒక వ్యక్తి అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఈ సమయంలో మీ తల్లి ఆశీర్వాదం మీకు చాలా బలంగా పనిచేస్తుంది. తల్లిదండ్రులను గౌరవించే మీనరాశివారికి దేవుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటినుంచి మన ఇంట్లో మంచి రోజులు మొదలవుతున్నాయి అనే భావన అందరిలో కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించడం, సాయంత్రం సమయంలో దేవుని నామస్మరణ చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. గతంలో జరిగిన చెడు విషయాలను మరిచిపోయి కొత్త ఆశతో ముందుకు వెళ్లే సమయం ఇది. మీనరాశివారు ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు మొదలవుతున్నాయి. గురుగ్రహం అనేది జ్ఞానం, గౌరవం, అదృష్టమిచ్చే గ్రహం. ఈ ప్రభావం వల్ల ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్న అవకాశాలు ఇప్పుడు మీ దగ్గరకు వస్తాయి. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. గతంలో మీపై అనుమానం పెట్టినవారు కూడా ఇప్పుడు మిమ్మల్ని నమ్మే పరిస్థితి వస్తుంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల డబ్బు, కుటుంబం, ప్రేమ, సౌఖ్యం విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ ఇంట్లో సంతోషం పెరుగుతుంది. మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మీరు మనస్ఫూర్తిగా ఆనందించే పరిస్థితి వస్తుంది. కాని కుజగ్రహ ప్రభావం వల్ల కొంత కోపం కూడా పెరగవచ్చు. అందుకే ఈ రోజుల్లో తొందరపడి మాట్లాడకండి. మీనరాశివారు కోపంలో మాట్లాడిన మాట తర్వాత చాలా బాధపడతారు. అందుకే మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మే 11th సోమవారం రోజు చంద్రుని ప్రభావం మీ మనసుపై ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కాని ఆ ఆలోచనలు ఎక్కువగా భవిష్యత్తు గురించి మంచి ఆశలను ఇస్తాయి. ఈ రోజుల్లో మీకు కలిసొచ్చే రంగు పసుపు మరియు తెలుపు. ఈ రంగుల బట్టలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గురువారం రోజు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. మీ జీవితంలో జరుగుతున్న ఆలస్యాలకు కారణమైన గ్రహదోషాలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది. ఈ సమయం మీకు కొత్త దారి చూపించే సమయం. అందుకే భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దేవుడు మీ పక్కనే ఉన్నాడు. మీనరాశివారు ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో ఈ 4 రోజులు మీకు చాలా ముఖ్యమైన సమయం. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు అని బాధపడుతున్నవారు ఇప్పుడు మంచి మార్పు చూడబోతున్నారు. ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నవారికి మంచి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూ కాల్, ఒక సిఫార్సు లేదా ఒక పరిచయం ద్వారా మీ జీవితంలో కొత్త అవకాశం రావచ్చు. కొందరికి ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది.
వ్యాపారం చేసే మీనరాశివారికి ఈ రోజుల్లో కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు లేదా కొత్త వ్యాపార అవకాశాలు కనిపిస్తాయి. చిన్నగా మొదలుపెట్టిన పని కూడా పెద్దదిగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మే 10 మరియు 12 తేదీల్లో ఆర్థికంగా మంచి వార్త వినే అవకాశం ఉంది. మీనరాశివారు డబ్బు కోసం చాలా కష్టపడతారు, కానీ తమ కోసం ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబం కోసం ఎంతైనా చేస్తారు. ఇప్పుడు అదే కుటుంబం మీకు ఆనందాన్నివ్వబోతోంది. కొందరికి విదేశీ ఉద్యోగం గురించి సమాచారం రావచ్చు, మరికొందరికి పాత వ్యాపార సమస్య పరిష్కారం కావచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఎవరినీ పూర్తిగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టకండి. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే మీ అదృష్టం పెరుగుతున్న సమయం అయినప్పటికీ దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి గురువారం పసుపు రంగు పువ్వులతో దేవుడిని ప్రార్థించండి. మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండే అవకాశం పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చే స్థాయికి వెళ్లవచ్చు. మీనరాశివారు, ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా మనసిస్తే వారిని జీవితాంతం మర్చిపోలేరు. అందుకే మీ జీవితంలో ప్రేమ వల్ల వచ్చిన బాధ కూడా చాలా లోతుగా ఉంటుంది. బయటకు మీరు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం పాత జ్ఞాపకాలతో ఎన్నో రాత్రులు బాధపడుతుంటారు. కాని ఈ మే 9 నుంచి 12 వరకు మీ ప్రేమ మరియు దాంపత్య జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గుతాయి. చాలా రోజులుగా మాట్లాడుకోని భార్యాభర్తలు మళ్లీ దగ్గరవుతారు. మీనరాశివారు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు, కాని ఆ మౌనం ఎదుటివారికి మరింత దూరం చేస్తుంది. ఇప్పుడా దూరం తగ్గే సమయం వచ్చింది. మీ జీవిత భాగస్వామి మీ మనసును అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. పెళ్లికాని వారికి మంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా అంగీకారం లభించే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. కొందరికి పాత ప్రేమ మళ్లీ జీవితంలోకి రావచ్చు. అయితే గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులను మళ్లీ పూర్తిగా నమ్మే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజుల్లో శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ ముఖంలో ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టి మీపై పడుతుంది. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. భార్యాభర్తలు కలిసి దేవాలయ దర్శనం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే కుటుంబంలో ప్రేమ, సంతోషం పెరుగుతుంది. మీనరాశివారు ప్రేమను డబ్బుతో కొలవరు, మనసుతో కొలుస్తారు. అందుకే దేవుడు కూడా మీకు నిజమైన ప్రేమను తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈ రోజుల్లో మీ హృదయంలో ఉన్న బాధ క్రమంగా తగ్గిపోతుంది. మీ జీవితంలో మళ్లీ వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. మీనరాశివారు, గత కొంతకాలంగా మీరు మానసికంగా చాలా అలసిపోయారు. బయటకు ఎవరికీ చెప్పకపోయినా లోపల మాత్రం ఎన్నో భయాలు, ఆలోచనలు, టెన్షన్లు మిమ్మల్ని బాధిస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, ఏ విషయాన్నైనా ఎక్కువగా ఆలోచించడం, ఒంటరిగా ఉండాలని అనిపించడం వంటి పరిస్థితులు మీలో పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారబోతోంది. మే 9 నుంచి 12 వరకు మీ ఆరోగ్యం విషయంలో మంచి ఉపశమనం కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రుని అనుకూల ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొంచెం మనసు బాగుంది అనే భావన కలుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చెయ్యాలి, నీరు ఎక్కువగా తాగాలి, బయట ఆహారం తగ్గించడం మంచిది. మీనరాశివారు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు కాబట్టి టెన్షన్ వచ్చినప్పుడు ఆరోగ్యం వెంటనే ప్రభావితమవుతుంది. అందుకే నెగటివ్ ఆలోచనలు తగ్గించాలి. ఉదయం సమయంలో సూర్యుడికి నమస్కారం చేయడం చాలా మంచిది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పాలు అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొందరికి తలనొప్పు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో